నీకు దాసులమైతే ఏం వచ్చింది నాయన? డబ్బుకు దాసులమైతే పైసామే పరమాత్మ హై. కావాల్సిందని డబ్బు ఇచ్చింది కానీ నువ్వేమిస్తావు నాయన? ఏది కావాలన్నా నీకు ప్రార్థన చేయాలి, అడుక్కోవాలి, మొత్తుకోవాలి. ఎప్పుడో నీకు బుద్ధి పుట్టినప్పుడు అట్లా ఇస్తావు. అదే పైసలు ఉన్నాయనుకో, అసలు ఎంత బాగుంటుంది దేవా అని కొంతమంది హృదయాలు పైసలు చుట్టే ఉంటాయి, డబ్బు చుట్టే ఉంటాయి. ఒక మాట చెప్తాను, రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా, బ్రదర్ స్తోత్రం చెప్పండి అందరూ, రూపాయి డబ్బులు నీ దగ్గర లేకపోయినా నువ్వు దేవుణ్ణి నీ యొద్ద కలిగి ఉంటే, విస్తారమైన డబ్బున్న వాడి దగ్గర లేని మనశ్శాంతి, సంతోషం, సమాధానం, ఆదరణ, ధైర్యం నీ దగ్గర ఉంటాయి. లోకంలో చాలా మందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు, ఆనందం లేదు, ధైర్యం లేదు, భయం గుప్పెట్లో బతుకుతున్నారు. కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆదరణ ఉంది, ధైర్యం ఉంది.